జనభేరి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ ఆర్థిక వృద్ధిపై పుతిన్ ప్రశంసల జల్లు. మోదీపై ఒత్తిడి అంతర్జాతీయ స్థిరత్వానికి విఘాతమని వ్యాఖ్య. పర్యావరణ దినోత్సవం తిరుమలలో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపు. కొత్త పార్టీ ప్రకటించిన అన్నామలై వచ్చే ఎన్నికల్లో పోటీకి సై. టీసీఎస్, ఎస్బీఐల తర్వాత ఇప్పుడు పూణేలో కార్పొరేట్ జిహాద్ ఇస్లాంలోకి మారాలంటూ బలవంతం చేశారంటూ విప్రో మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణ. మైత్రివనం అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న రంగనాథ్. గంజాయికి బానిస కావద్దు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, యువతకు సూచించిన డీఎస్పీ సుంకర మురళీమోహన్ రావు. తెలంగాణ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టీకరణ. మామిళ్లపల్లి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్. చట్టబద్దమైన అధికారాలు కలిగి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్. పదవిలో ఉన్న ఏపీలో ఉద్ధరించి తెలంగాణలో రాజకీయాలు చేస్తే మంచిది. పవన్ కళ్యాణ్ హితవు పలికిన వైసీపీ నేత వంగవీటి నరేంద్ర. వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన. రేపో రేటును 5.25% వద్ద యథాతథంగా ఉంచిన ఆర్బీఐ. ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్, లాభాల్లో స్టాక్ మార్కెట్. భారతదేశంలో తమకున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. రష్యాతో సహకారాన్ని తగ్గించుకోవాలంటూ భారత్పై పశ్చిమ దేశాలు చేస్తున్న ఒత్తిళ్లు పూర్తిగా వ్యర్థమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు ప్రపంచ స్థిరత్వానికి భంగం కలిగిస్తాయని హెచ్చరించారు. పీటీఐతో సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలతో జరిగిన ప్రత్యేక మీడియా సమావేశంలో పుతిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ సాధిస్తున్న ఆర్థిక వృద్ధిని, అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఆయన అభినందించారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటని పుతిన్ కొనియాడారు. ప్రస్తుతం భారత్ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేస్తుందని, ఇది ఊరికే రాలేదని చెప్పారు. మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం నిరంతరం చేస్తున్న శ్రమ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రశంసించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్, అంటే సుమారు 8.3 లక్షల కోట్ల మైలురాయిని దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ ఎప్పుడు తన సొంత జాతీయ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇస్తుందని పుతిన్ స్పష్టం చేశారు. అమెరికాతో భారత్ జరుపుతున్న దౌత్యపరమైన చర్చలు రష్యాతో ఉన్న కాలపరీక్షకు నిలిచిన బంధాన్ని ఎంతమాత్రం దెబ్బతీయలేవని అన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా తిరుమలలో శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మొక్క నాటారు. ఈ రోజు శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి తిరుమల శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు. ప్రతి ఏటా జూన్ మాసంలో పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు తన తల్లి పేరిట తిరుమలలో మొక్క నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు నేడు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. చిన్న పిల్లలు కూడా తమ తల్లి పేరిట ఒక మొక్క నాటాలని అన్నారు. Just like every year and for many years, I have been taking the blessings of Lord Balaji during the first few days of June when my birthday is there. I was privileged to have very good darshan of Lord Balaji today. Lord Balaji is a inspiration to all of us to serve the country, to look for a better future for our countrymen. And I have prayed that his blessings are always showered on all the people who serve the temple, the trust, Tirupati town, the people of Andhra Pradesh, and the people of Mahabharat. Lord Balaji will always ensure that all those మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. కొత్త రాజకీయ ఉద్యమం చేయబోతున్నట్లు అన్నామలై తెలిపారు. భారతీయుడిగా తమిళుడిగా గర్విస్తున్నానని, తన ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యత అన్నారు. అన్నామలై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మార్పు కోసమే బీజేపీలో చేరానన్నారు. రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ అంటే తనకెంతో గౌరవం ఉందని అన్నారు. అన్నామలై తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని ఆశించారు. 18 నెలలుగా బీజేపీతో విభేదాలున్నాయి. బీజేపీకి నేను భారంగా ఉండాలనుకోవడం లేదు. అందుకే బీజేపీకి రాజీనామా చేశా. 2025 డిసెంబర్ నెలలోనే అధిష్టానానికి రాజీనామా గురించి చెప్పా. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీలో ఉన్నానని అన్నారు. எத்தனையோ பிரச்சனைகள் நான் பாரதிய ஜனதா கட்சியில் இணைந்த பிறகு எல்லா தலைவர்களும் பெரும் ஒத்துழைப்பு தான் இருந்தும் தனியாக போகணும், உள்ளாட்சி தேர்தலில் தனியாக போகணும், தமிழ்நாட்டினுடைய அடையாளத்தோடு பாரதிய ஜனதா கட்சி இருக்கணும், தமிழ்நாட்டினுடைய அடையாளம் மிக முக்கியம் என்பதற்காகத்தான் அன்னைக்கு தலைவர் திரு ஜே.பி. நட்டா அவர்கள் நிறைய பேர்த்துக்கிட்ட பேசி நாம் உள்ளாட்சி தேர்தல் தனியாக போகணும், அதே போல தான் லோக்சபா தனியாக போகணும். ஏதோ தனிப்பட்ட முறையில் எனக்கும் இன்னொரு கட்சிக்கும் பிரச்சனை இல்லைங்க. பாரதிய ஜனதா கட்சி ஒரு தமிழர் அடையாளத்தோடு களத்தில் இருந்தால் மட்டும்தான் அது தமிழர் நலத்தை முன்னிறுத்தக்கூடிய கட்சியாக இந்திய அடையாளத்தோடு இருக்க முடியும் என்கின்ற ஒற்றை நம்பிக்கை மட்டும்தான். டங்ஸ்டன் பிரச்சனையாக இருக்கட்டும், அதை கத்தி கூச்சல் போடாமல் அதை பொறுமையாக ஒரு இடத்திற்கும் சென்று நம்முடைய கட்சி அதை நம்ம சரி செஞ்சு கொடுத்தோம். மீத்தேன் ஹைட்ரோ கார்பன் திட்டமாக இருக்கட்டும், நிலக்கரி சுரங்கம் திட்டமாக இருக்கட்டும், எதாக இருந்தாலும் கூட, ஏன் மேகதாத்து அணையில் என்னைக்கு கர்நாடகாவில் எப்படி டி.கே. சிவகுமார் அவர்கள் சொல்கிறார்களோ அன்னைக்கு நாங்கள் அணை கட்டியே தீர்வோம் என்று சொன்ன பொழுது தமிழ்நாட்டினுடைய பாரதிய ஜனதா கட்சி கர்நாடகாவில் ஆட்சியில் இருந்த நம்முடைய பாரதிய ஜனதா கட்சியை அன்னைக்கு எதிர்த்து நாம உண்ணாவிரதம் தஞ்சாவூரில் இருந்தோம். எப்பொழுதும் எந்த உரிமையும் விட்டு கொடுக்கல. அதே நேரத்தில் அந்த கான்ஃப்ளிக்டை பொறுத்த வரைக்கும் கத்தி கூச்சல் போட வேண்டும் என்கின்ற அவசியம் இல்லை. பொறுமையாக பாந்தவியமாக பேசி நம்ம உரிமையை விட்டு கொடுக்காம செயலாற்ற முடியும் என்பதை ஒரு நாளும் கூட எனக்கு கிடைத்த பொறுப்புகளில் உங்களுக்கு நான் அதை காட்டிக்கிட்டே தான் வந்திருக்கேன். அதனால் இன்னைக்கு திரு மோடி ஐயா அவர்கள் மீது மிகப்பெரிய ஒரு மரியாதை வைத்திருக்கக்கூடிய மனிதன், நாட்டினுடைய பிரதமர், இந்த நாட்டை பாதுகாத்து கொண்டிருக்கக்கூடிய மனிதர். ஆனால் ஒரு லெவல் வரும் பொழுதுங்க, இந்த சின்ன சின்ன பிரச்சனைகள் அப்படியே சேர்ந்து வரும் பொழுது தொடர்ந்து நாமும் அவர்களுக்கு టీసీఎస్ ఎస్బీఐల తర్వాత ఇప్పుడు పూణేలోని విప్రో నుంచి కార్పొరేట్ జిహాద్కు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. విప్రో పూణే క్యాంపస్ లో పనిచేసిన ఓ మహిళ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. మతం మారాలంటూ తన బాస్ బలవంతం చేశారని ఆరోపించారు. ఆమె వేధింపులు తట్టుకోలేకే తాను చివరకు రాజీనామా చేశానని చెప్పారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమె పూణేలోని హింజేవాడిలో గల విప్రో క్యాంపస్ లో పనిచేశారు. మత విశ్వాసాల కారణంగా తాను కంపెనీలోని సీనియర్ మేనేజర్లు, టీం లీడర్లకు టార్గెట్ గా మారాడని చెప్పారు. ఇస్లాంలోకి మారాలంటూ నిరంతరం తనను వేధించారని అన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు తన మేనేజర్ మరిన్ని వేధింపులకు దిగిందని చెప్పారు. తన పనితీరు బాలేదని నివేదిక ఇస్తానని బాస్ తనను బెదిరించిందని కూడా ఆరోపించారు.
చివరకు ఆ వేధింపులు తాళలేక తాను రాజీనామా చేశారని చెప్పారు. కంపెనీ నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో చివరకు న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. విప్రోలో ఓ మహిళా మేనేజర్ తనను వేధిస్తుందని ఆ మాజీ ఉద్యోగిని ఫిర్యాదు చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఆమె ఆరోపణలపై విచారణ ప్రారంభించామని అన్నారు. आज हम इसलिए यहाँ पे संगठित हुए हैं कि मुझे ये सबके सामने लाना है कि हिंदू औरतों के तरफ किस तरीके से अन्याय होता है, कैसे उन्हें बातों बातों में फंसा के धर्मांतरण के लिए मुस्लिम समाज मजबूर करता है और मेरे साथ क्या हुआ। मेरे साथ अप्रैल के महीने से शाहीना रफ़ीक नाम की एक लड़की जो मेरे साथ काम करती थी, मेरे अंडर काम करती थी, उसने मुझे बार बार धर्म चेंज करने के लिए और अपने मुस्लिम धर्म को अपनाने के लिए बार बार कॉल पे बोला है और बार बार मुझे ये कहती थी कि अगर आप मुस्लिम धर्म अपना लेंगी तो आपको पैसे भी अच्छे मिलेंगे, आपकी जो लाइफ बिखरी हुई है वो अच्छी हो जाएगी। और उसके लिए उसने मुझे रास्ता भी सुझाया था कि मैं सुपरवाइज़र्स के साथ रहकर शारीरिक संबंध बनाकर दुबई चली जाऊं, उसके बाद वो मुझे अपने शेख समाज के साथ जो कि कांटेक्ट में हैं उनके साथ में मेरी शादी करवा के और अच्छी ज़िंदगी जिसमें मुझे पैसा, गाड़ी, सोना सब कुछ मिले उसके लिए प्रलोभन देती थी। ये प्रेस नोट मुझे सिर्फ इसीलिए करना था कि ये जागृति मैं अपने अन्य हिंदू महिलाओं को दे सकूं कि किस तरीके से आपको फुसला के अपने वर्तमान के धर्म को छोड़ने पे आप पे बाध्य किया जाता है, जबकि हकीकत में शायद ऐसा ना होता हो। क्योंकि जब मैंने ये सब चीज़ें मना की तब उन्होंने मुझे गैर मतलब दूसरे तरीके से बातों में फंसा के गलत सबूत और गलत इसके थ्रू मेरा मुझे फोर्सफुल रेजिग्नेशन के लिए मजबूर किया। वो भी एचआर्स भी जो थे वो भी मुस्लिम थे जो ये सब करे और उसके लिए सारे विप्रो कंपनी ने साथ दिया है। మైత్రివనం అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు శుక్రవారం పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హర్ష మెస్ ను కూడా రంగనాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైత్రివనం సమీపంలో ఉన్న కేఎస్ఆర్ భవనానికి అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలిస్తామన్నారు. నాలాను ఆక్రమించి భవనం కన్స్ట్రక్షన్ జరిగితే ఖచ్చితంగా కూలగొడతామని స్పష్టం చేశారు. కేఎస్ఆర్ భవనం షాప్స్ పక్కనే ఉన్న హర్ష డీలక్స్ మెస్ ను కూడా పరిశీలించామన్నారు. అగ్ని ప్రమాదంపై పోలీసుల విచారణ జరుగుతుందని తెలిపారు. హర్ష మెస్ డీలక్స్ లో స్పార్క్ వల్ల ప్రమాదం జరిగిందా, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుందని రంగనాథ్ వెల్లడించారు. నాంపల్లి బిల్డింగ్ అగ్ని ప్రమాదం అనంతరం ఎన్ఓసీలు జారీ చేశామన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనానికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు ఒకే వైపు ఉన్నాయన్నారు. బిల్డింగ్ కు ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేవని తెలిపారు. హర్ష మెస్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తున్నారని, ప్రమాదం గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతాయని రంగనాథ్ పేర్కొన్నారు. ఈ శ్రీనివాస కాలనీ వెస్ట్ అమీర్పేట మైత్రివనం దగ్గర ఇది నిన్న మధ్యాహ్నము 12:30 ఆ టైంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో మీరు చూశారు బిల్డింగ్ అంతా కూడా మొత్తం ఆల్మోస్ట్ పూర్తిగా ఫైర్లో డౌజ్ అయ్యడం, దాదాపు మొత్తం అంతా తగలబడటం అనేది జరిగింది. అదృష్టవశాత్తు ఎక్కడా కూడా ప్రాణానికి ఎక్కడ కూడా నష్టం లేకుండా జరిగింది. సో దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఇంకా ఎంక్వైరీలో తెలియాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ పక్కన ఉన్నటువంటి మెస్ నుంచి వచ్చినటువంటి అంటే ఆ చిమ్నీ ఏదైతే సెకండ్ ఫ్లోర్ దగ్గర ఓపెన్ అవుతుంది అంటే అక్కడ కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది అనేది వీళ్ళు కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో షార్ట్ సర్క్యూట్ అయ్యి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏసీస్ కొన్ని ఏదో రిపేర్ అవుతున్నాయి అన్నారు. ఏదైనా కానీ అది రేపు ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీలు అంతా కూడా బయటికి వచ్చేటటువంటి ఉంటుంది. బట్ వన్ థింగ్ ఈజ్ కామన్, మన అన్నింటిలో చూడాల్సింది దీంట్లో కూడా ఎంట్రీ సీట్ ఒకటే ఉంది. లక్కీగా ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అందరూ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేయడం అయింది. నిన్న ఢిల్లీలో చూసాం, మన మార్నింగ్ 9 o'clock ఆ టైంలో అక్కడ అయ్యి దాదాపు 21 మంది చనిపోయారు. దాంట్లో 12 మంది ఫారెన్ నేషనల్స్ చనిపోయారు. అంటే ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. అందరికీ ఏసీలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఏసీలు లోడ్ ఎక్కువ అవడంతో ఓవర్లోడ్ తోటి షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి. అండ్ ఎంట్రీ ఎగ్జిట్లు సరిగా లేవు. ఫైర్ ఎన్ఓసీలు అసలు ఉండవు వీటికి, ఇవన్నీ పాత బిల్డింగ్స్ కాబట్టి. సో దీని మీద ప్రభుత్వం కూడా రేపు సోమవారం ఒక కాంఫరెన్సివ్ మీటింగ్ కూడా ప్లాన్ చేశారు. ఐ థింక్ దాంట్లో కొన్ని అంటే ఫైర్ ఎన్ఓసీ లేని వాటి మీద స్ట్రిక్ట్గా యాక్ట్ చేసేటటువంటి పరిస్థితులు,
కొన్ని అట్లీస్ట్ అంటే పాత బిల్డింగ్స్ అన్నీ మార్చలేము కానీ అట్లీస్ట్ కొన్ని మన సపోజ్ ఓవర్లోడ్ అయినటువంటిది లేదా మరియు ఎంట్రీ ఎగ్జిట్ పూర్తిగా బ్లాక్ చేసినటువంటి అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీ పరిధిలోని మెట్ల కాలనీ షాదీబానాలో ఎస్ఐ షేక్ సుబానీ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల వంటి వాటికి జోలికి వెళ్లొద్దని, మీ కుటుంబాలు మీపై ఆధారపడ్డాయని డీఎస్పీ యువతకు సూచించారు. పోలీసులు కళ్లు కప్పి ఎవరూ తప్పించుకోలేరని, ఒకసారి పోలీసుల రికార్డులోకి ఎక్కితే మీరు జీవితంలో ఏమీ సాధించలేరని తెలిపారు. మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు, మత్తు పదార్థాలు సేవించే వ్యక్తులు తారసపడితే టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఒక జనరేషన్ లో మార్పు వస్తే రాబోయే జనరేషన్ సంతోషంగా గడుపుతారని, మార్పు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని సూచించారు. సైబర్ నేరాలు, రాష్ట్ర వింగ్ మత్తు పదార్థాల జోలికి యువత వెళ్లవద్దన్నారు. మన అంబాజీపేటలోని మెట్ల కాలనీలో ఆపరేషన్ వజ్రపహారంలో భాగంగా గార్డెన్ అండ్ చర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో ఎవరైతే మనకి గంజాయి తాగుతున్నారు, గంజాయి వాడకం చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళందరినీ కూడా సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇలా వెహికల్స్ కూడా, ఎందుకంటే ఈ మధ్య చాలామంది దొంగ వెహికల్స్ పట్టుకొస్తున్నారు. దొంగతనం చేసిన వెహికల్స్ తీసుకొచ్చి ఆ వెహికల్స్ మీద దొంగతనాలు చేస్తున్నారు, చైన్ స్నాచింగ్స్. అలాగే ఈ వెహికల్స్ తీసుకెళ్ళి ఏజెన్సీలో అమ్మేసి దాని బదులు గంజాయి పట్టుకొస్తున్నారు, ఆ గంజాయి ఇక్కడ అమ్ముతున్నారు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఈ గంజాయి మత్తులో నేరాలకు పాల్పడతారనే ఇన్ఫర్మేషన్ మీదట, అంటే ఈ మెట్ల కాలనీలో ప్రత్యేకించి ఎందుకు పెట్టారని ఏమి కాదు, మాకు మెట్ల కాలనీలో కొంత పిల్లలు అల్లరి చిల్లరగా తిరుగుతున్నారనేసి పేరెంట్స్ ఇచ్చే కంప్లైంట్స్ ఉన్నాయి, పబ్లిక్ నుంచి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి, మా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇది వరుస కంటిన్యూగా అన్ని చోట్ల చేసుకుంటూ వస్తున్నాం. నేను ఆత్రేపురం మండలంలో ర్యాలీలో చేశాం, మొన్న న్యూ కాలనీ రావులపాలెంలో చేశాం, ఇవాళ ఇక్కడ చేశాం. మళ్ళీ రేపు రాజోలు నైట్ రాజోలు వేరే చోట పెట్టుకున్నాం. దానిలో పాటుగానే ఈ గంజాయి, మీకు ఆల్రెడీ ఈ గంజాయి ఎవరైనా తాగితే మనకు డ్రంక్ డ్రైవ్ టెస్ట్ ఎలా చేస్తున్నామో అదే భాగంగా ఇలా ఇప్పుడు కొత్త కిట్లు వచ్చినాయి, టెక్నాలజీ డెవలప్ అయింది. యూరిన్ శాంపిల్స్ తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో నిధులు, నియామకాలు, సాగునీటి వ్యవస్థలో వైఫల్యాలు జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, నిర్లక్ష్యంతో పాలన సాగిస్తుందని వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ హామీ పూర్తిగా అమలు కాలేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని వెల్లడించారు. 2014 తర్వాత దేశంలో సంక్షేమం, అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగుతుందని రామచంద్రరావు అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. చాలా కాలం తర్వాత మళ్ళీ మీ అందరికీ ఒక ప్రశిక్షణలో పాల్గొనడానికి అవకాశం దొరికింది. ప్రతి 3 సంవత్సరాలకు భారతీయ జనతా పార్టీలో ప్రశిక్షణ జరుగుతుంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి. మనం ఎంత గొప్ప నాయకులైనా, గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా మనము పార్టీ యొక్క పద్ధతి, పార్టీ యొక్క సిద్ధాంతము, పార్టీ విధి విధానాల గురించి తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశము, ఇది ఒక కార్యక్రమం. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతము, కార్యపద్ధతి ఇతర పార్టీల కన్నా ఇది కొద్దిగా వేరే రకంగా ఉంటుంది. క్రమశిక్షణ అనేది మనకు చాలా ముఖ్యం. ఇక్కడ క్రమశిక్షణతో పాటు మన సిద్ధాంతం పైన నిబద్ధత, ఈ రెండు కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం మన ఒక భారతీయ జనతా పార్టీలో. ఒక కార్యకర్త నిర్మాణం కూడా సిద్ధాంతంతో, నిబద్ధతతో, సేవాభావంతో, దేశభక్తితో ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం నిర్మాణం చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఒక రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ అంశాలపైన ఇతర విషయాలపైన కూడా మన వైఖరి ఏంది, మన విధానాలు ఏంది కూడా దాని విషయంలో ఇక చర్చిస్తుంటాము. కాబట్టి ఈరోజు ఈ యొక్క కరీంనగర్ జిల్లా ఒక ప్రశిక్షణ కేంద్రంలో 12 అంశాలతో మీకు జరగబోయేటటువంటి ఒక ప్రశిక్షణ, దాంతోపాటు దేశంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి మనకు అవగాహన కలిగించడానికి మన వక్తలు మనకు చెప్తారు.
మిత్రులారా, ఈరోజు కరీంనగర్ అని కాదు, మొత్తం తెలంగాణలో 38 జిల్లాల్లో ఈ ప్రశిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. నేను దాదాపు 8 ప్రశిక్షణ కేంద్రాలకు ఇటు ఉద్ఘాటనలో కానీ సమారోపంలో కానీ పోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉత్సాహంగా దీనిలో పాల్గొంటున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహం రావటము, చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం అనేది ఇది రాబోయే రోజుల్లో మన భవిష్యత్తుకు ఒక మంచి చిహ్నంగా నేను భావిస్తా ఉన్నాను. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఎస్సీ మహిళలపై జరిగినట్లు ఆరోపణలు ఉన్న పోలీసుల దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజారాణి, పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆధ్వర్యంలో మామిళ్లపల్లి బాధితులు న్యూఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతినిధుల బృందం మాట్లాడుతూ మామిళ్లపల్లి గ్రామంలో ఎస్సీ మహిళలపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ నుంచి నివేదికలను తెప్పించుకోవాలని కమిషన్ విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్నదానికి ఈరోజు ప్రత్యక్ష నిదర్శనం ఈ మామిడిపల్లి పొన్నూరు కాన్స్టిట్యున్సీ నిదర్శనం. అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న రైతులందరూ కలిసి వాళ్లకు గిట్టుబాటు ధర కుదరట్లేదు, అవ్వట్లేదు అని చెప్పి నిరసన చేస్తే అక్కడున్న మహిళల మీద ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా పోలీస్ అన్న వాళ్ళు రక్షణ కల్పిస్తారనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పోలీసులే రౌడీల్లా ప్రవర్తించే రోజులు నడుస్తున్నాయి. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, మొన్న దళిత వర్గాలకు చెందిన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు కాన్స్టిట్యున్సీలో మామిళ్లపల్లి అనేటువంటి గ్రామం నుంచి మొక్కజొన్న రైతులు కొంతమంది, అలాగే మన వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారైనటువంటి అంబటి మురళీకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఢిల్లీకి వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఈరోజు ఫిర్యాదు చేశారు. ఏంటంటే ఫిర్యాదు యొక్క అంతరార్థం, వాళ్ళు అడిగింది మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి ప్రైసు ఈ మొక్కజొన్నకు కూడా ఇవ్వాలనేటువంటి పాపానికి వారు ఉన్నటువంటి రైతుల్ని, అలాగే ఉన్నటువంటి మా ఎస్సీ మహిళల్ని ర్యాన్సాక్ చేసి వాళ్ళని అనేక రకాలుగా ఉద్యమకారుల గుర్తింపును ప్రహసనంగా మార్చొద్దు, కమిటీల పేరిట కాలయాపన చేయొద్దు, కమిటీకి బదులు చట్టబద్దమైన అధికారులు కలిగి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత సర్కార్పై ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో 610 మంది అమరుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇచ్చారని, ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారని, 582 కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. సచివాలయంలో కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సర్వసభ్య సమావేశానికి హాజరై వారి వాదనలు వినిపించారు. మీడియా మిత్రులకు, 50 మంది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు, ఈ జ్ఞాపకాలు రాగానే, ఈ ప్రస్తావన రాగానే ఒక భావోద్వేగం కలుగుతుంది, ఒక ఉద్రేకం కలుగుతుంది, ఒక చైతన్యం అనిపిస్తుంది. రాజకీయ ప్రస్థానంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ పట్ల మరింత బాధ్యత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఒక నాయకుల లెక్క, ఒక పార్టీ కార్యకర్తల లెక్క, కేసీఆర్ సైనికుల లెక్క ఇంకా బలంగా పనిచేయాలనేటువంటి ఒక ప్రేరణ ఈ 3 పదాలు తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులు, ఉద్యమం, అమరవీరులు అంటే గుర్తొస్తుంది. ఇవాళ ప్రభుత్వం 2.5 సంవత్సరాల వాగ్దానం తర్వాత వాళ్ళు జీవో నెంబర్ 679 అని చెప్పని మే 15 నాడు ఒక జీవో పట్టుకొచ్చి దాంట్లో
కేశవరావు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, కోదండరామ్ గారిని, దయాకర్ గారిని, రాముల నాయక్ గారిని, మోత శోభన్ రెడ్డి గారిని, అందరూ కూడా ఉద్యమకారులే కాబట్టి వాళ్ళతో ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీ మీటింగ్ పిలిచినారు. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఒక ప్రతి వాగ్దానం కూడా 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు అన్ని వర్గాలను వంచిందే కాకుండా వాటిపై ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడం, సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పరిపాటిగా మారిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్ల పాలన పూర్తయినా సూపర్ 6 లో ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదని, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాండ్లకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన మెగా డిఎస్సీ వెనుక జరిగిన కుంభకోణంలో ప్రభుత్వం ఇరుకున పడిందని, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కి పాలన చేత కాకనే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నారని, చేతనైతే విభజన హామీల అమలుకు ప్రయత్నించాలని వంగవీటి నరేంద్ర హితో పలికారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన చేసినటువంటి వాగ్దానాలు మనందరం చూసాం. ఆయనకి తోడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మరి ఆయన కూడా ఇటు మేనిఫెస్టోకి సంబంధించి ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ఆయన సొంతగా కొన్ని వరాల వర్షాలు కురిపించారు. ఎక్కడెక్కడ ప్రాంతాలకు వెళ్ళినా కానీ ఆ యొక్క నియోజకవర్గాల్లో జరిగింది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మేమందరం ఈ గత 2 సంవత్సరాలుగా ప్రశ్నిస్తుంటే ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్? ఎప్పుడైనా కానీ మీరు సూపర్ 6 అమలు చేశారా? నిరుద్యోగ భృతి ఏమైంది? 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా మీరు ఇస్తానన్నటువంటి నెలకి 1500 రూపాయలు ఏమైంది? అమ్మ ఒడి ఏమైంది? ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నట్టే వాళ్ళు వెంటనే మీ యొక్క హయాంలో శాండ్ మాఫియా జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్షా నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈసారి రేపో రేట్లో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించకపోవడం వరుసగా ఇది 3వసారి కావడం గమనార్హం. ఇంతకుముందు ఏడాది 2026 ఫిబ్రవరి, ఏప్రిల్ నెలలో జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను మార్చకుండా ఇలానే ఉంచింది. అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత, పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో దేశీయ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకే ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది. గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితులు, దేశీయ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ కీలక వడ్డీ రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించవచ్చని అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 252.58 పాయింట్లు 0.34% పెరిగి 74,612.59 వద్దకు చేరగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 66.50 పాయింట్లు 0.28% లాభపడి 23,483.05 వద్ద ట్రెండింగ్ అవుతుంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా బలపడి 85.72 వద్ద ప్రారంభమైంది. తొలి గంట ట్రెండింగ్ లో ఆదాని ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో పయనించగా, సిప్లా, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ తన ద్వైమాసిక వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ఈ రోజే ప్రకటించనుంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి అస్థిరత వంటి కారణాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు ఉన్నందున ఆర్బీఐ రేపో రేటును ప్రస్తుతం ఉన్న 5.25% వద్దే మార్చకుండా ఉండవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే సెంట్రల్ బ్యాంకు తన విధానంలో కాస్త కఠినమైన వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత్ ఆర్థిక వృద్ధిపై పుతిన్ ప్రశంసల జల్లు, మోదీపై ఒత్తిడి అంతర్జాతీయ స్థిరత్వానికి విఘాతమని వ్యాఖ్య. పర్యావరణ దినోత్సవం, తిరుమలలో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపు.
కొత్త పార్టీ ప్రకటించిన అన్నామలై వచ్చే ఎన్నికల్లో పోటీకి సై. టీసీఎస్, ఎస్బీఐల తర్వాత ఇప్పుడు పూణేలో కార్పొరేట్ జిహాద్ ఇస్లాంలోకి మారాలంటూ బలవంతం చేశారంటూ విప్రో మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణ. మైత్రివనం అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న రంగనాథ్. గంజాయికి బానిస కావద్దు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, యువతకు సూచించిన డీఎస్పీ సుంకర మురళీమోహన్ రావు. తెలంగాణ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టీకరణ. మామిళ్లపల్లి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్. చట్టబద్దమైన అధికారాలు కలిగి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్. పదవిలో ఉన్న ఏపీలో ఉద్ధరించి తెలంగాణలో రాజకీయాలు చేస్తే మంచిది, పవన్ కళ్యాణ్ హితవు పలికిన వైసీపీ నేత వంగవీటి నరేంద్ర. వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన, రేపో రేటును 5.25% వద్ద యథాతథంగా ఉంచిన ఆర్బీఐ. ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్, లాభాల్లో స్టాక్ మార్కెట్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.